పోలింగ్ అనంతరం జరిగినటువంటి అల్లర్ల నేపథ్యంలో పద్మావతి కళాశాల వద్ద జరిగినటువంటి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసు సంబంధించి విచారణ నేడు వాయిదాకు వచ్చింది. దీనికి సంబంధించిన మరింత వివరాలు లాయర్ మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసు. సార్, ఇవాళ ఏ కేసు సంబంధించిన విచారణ వచ్చింది, ఏంటి సార్ పరిస్థితి ఏంటి? మహిళా యూనివర్సిటీ గేటు దగ్గర చంద్రగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి పులివర్తి నాని గారి పైన జరిగిన దాడి కేసుకు సంబంధించి ఈరోజు వాయిదా ఉంది. ఈ వాయిదాలో ప్రాసిక్యూషన్ ఉన్నారు, వాళ్ళ తరఫున కాకుండా మేము కూడా అసిస్టెంట్ ప్రాసిక్యూషన్ కోసం మేము పిటిషన్లు వేయటం జరిగింది. దాన్ని కోర్టు వారు కూడా ఆమోదించి ఇవాళ బెయిల్ పైన ఉంటే ఇవాళ మాకు సిడి ఫైల్ ఇంకా రాలేదు కాబట్టి దీని మీద మాకు వాయిదా కావాలని కోరటం జరిగింది. 31వ తారీఖు వాయిదా చేశారు. సార్, మీరు లాయర్ తరఫున అంటే నాని తరఫున ఇంప్లీడ్ అయ్యారు, ఏ కేసు సంబంధించి ఇంప్లీడ్ అయ్యారు ఏంటి? ఇప్పుడు ప్రస్తుతానికైతే క్రైమ్ నెంబర్ 75 ఆఫ్ 2024లో మేము ఇంప్లీడ్ అవుతున్నాం. మిగతా కేసుల్లో కూడా మేము ఖచ్చితంగా ఇంప్లీడ్ అవుతాం. మాకు న్యాయం జరుగుతుంది అన్న అవకాశం ఉన్న దాంట్లో తప్పితే మాకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది అనుకుంటే తప్పకుండా మేము ఇంప్లీడ్ అవుతాం. మేము మా పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ తరఫున మేము ఇంప్లీడ్ అయ్యి మా ముద్దాయిలకు మేము చేసేదానికి, మేము రక్షణ కల్పించేదానికి మేము ప్రయత్నిస్తాం. అంటే ఇవాళ నానిని అరెస్ట్ చేసి రిమాండ్ ఉంచుతారు అని చెప్పి దీంతో పోలీసు బందోబస్తు సైతం ఎక్కువ చేశారు. దీన్ని ఎలా భావించాలి, ఎందుకు ఆ ప్రచారం వచ్చింది? నాని బాధితుడు, ఆయన పోయి దాడి చేయలే, ఆయన మీద దాడి చేశారు. అందరూ చూశారు విజువల్స్లో. సమెట్లు, గడ్డపారలు, బ్యాట్లు, బీరు బాటిల్ ఎత్తుకొని పోయి ఎవరి కారు మీద ఎవరు దాడి చేశారు. ఆయన ఏంది నాకు తెలిసి ఆయన ఇంట్లోనే ఉన్నాడు కూర్చొని, ఎక్కడికి పోలా. నిన్న కూడా వచ్చి ఎస్పీని కలిసిపోయాడు. మరి అరెస్ట్ చేసేవాళ్ళు ఉంటే నిన్ననే అరెస్ట్ చేయొచ్చుగా. ఆయన పోయి దాక్కోలేదే. వీళ్ళు ముద్దాయిలు దాక్కున్నారు, దాడి చేసిన వాళ్ళు దాక్కున్నారు. బాధితుడు ఎందుకు పోయి దాక్కునేది నాకు అర్థం కావట్లేదు. అవన్నీ ఊహాగానాలు. నాని ఎటువంటి తప్పు చేయలేదు, నానిని అరెస్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉత్పన్నం కాదు. సార్, ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పెట్టినట్టు ఇంకా 2 కేసులు, అంటే కూచువారిపల్లిది, రామచంద్రాపురం ఘటనల మీద సంబంధించి నాని ప్రధాన ముద్దాయి అని చెప్పేసి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. అది ఎంతవరకు నిజం? దాంట్లో ఏమీ వాస్తవాలు లేవు. ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ రోజైతే దాడి చేశారో దానికి కౌంటర్ కేసు భయపెట్టేదానికి కోసమని ఈ కౌంటర్ కేసులన్నీ పెడుతున్నారు తప్ప యాక్టివ్గా అలాంటి కేసులో నాని కానీ లేరు, అతను చాలామంది ముద్దాయిలు కూడా లేరు. కాబట్టి ఇంటెన్షన్తోనే వీళ్ళు తెలిసిన అధికారులతో వీళ్ళు ఒత్తిడి తెచ్చుకొని ఈ విధంగా పాల్పడుతున్నారు తప్ప ఈ కేసుల్లో ఏ కేసులో కానీ నానిని అరెస్ట్ చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా ఈ ఎలక్షన్ నుంచి మొదటి నుంచి ప్రజల్లో ఉన్నారు. ఎక్కడా కానీ ఏ క్రైమ్ని ఎంకరేజ్ చేసినట్టు లేదు. ఆయన జీవితంలో కూడా తప్పు చేయాలనే ఉద్దేశం కూడా లేదు. కాబట్టి ఆయన నిజాయితీగానే ఉన్నాడు. కాబట్టి ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉండకపోవచ్చని మా తలంపు. మేము లీగల్గా మేము చెప్తున్నాము. కాబట్టి పులివర్తి నాని ఎలాంటి తప్పు చేయలేదని మేము నమ్ముతున్నాం. సరే, దీనికి సంబంధించింది, ఈ కేసు సంబంధించింది అంటే ఈ సంఘటనకు సంబంధించిన అంటే ఇష్యూలో ఇన్వాల్వ్మెంట్ లేని వాళ్ళ మీద కూడా కేసు పెట్టారని చెప్పి వాదన వస్తుంది. ఎంతవరకు? ఇప్పుడు మహిళా యూనివర్సిటీలో ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ కొడుకులు, వాళ్ళపైన కేసులు పెట్టలే. పులివర్తి నాని ఏ కేసులోనూ ప్రత్యక్షంగా ఎక్కడా పాల్గొనలేదు, ఆయనకి సంబంధం లేదు. కానీ నిన్న మొన్న 12 రోజుల తర్వాత ఒక రాజేష్ అనే అబ్బాయి, మంగళం అబ్బాయి కేసు పెడితే 37 మంది మీద వేశారు. మళ్ళీ ఈరోజు ఒక 13 మందిని నిన్న యాడ్ చేశారు. 40 మంది కాకపోతే 80 మందిని పెట్టుకొని మాకేం దాని గురించి భయపడి. ఎందుకంటే మా అధినాయకుడు అంగళంలో నుంచి సైజ్ చేసినాడని పుంగనూరు పోలీస్ స్టేషన్లో 10 కేసులు పెట్టారు. ఏం చేసుకున్నారు? ఇవన్నీ తాటాకు చెప్పుళ్ళు బెదిరించేదానికి. ఈ పోలీస్ ఆఫీసర్లో కొందరు ఈ రోజుకి కూడా అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళు చేసే తతంగం తప్పితే ఇక్కడ ఎక్కడ కానీ నాని గారు క్రైమ్లో ఇన్వాల్వ్మెంట్ అనేది లేదు. అటువంటిప్పుడు నాని గారిని అరెస్ట్ చేసే క్వశ్చన్ ఎక్కడొస్తుంది? చేసేదంతా దీంట్లో ఇన్వాల్వ్ అయిన ఇంకా మేము కోరుకుంటున్నాం. ఏమని అడుగుతున్నాం ఈ పోలీస్ డిపార్ట్మెంట్ని, అయ్యా మహిళా యూనివర్సిటీ కేసులో జరిగిన దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి చెవిరెడ్డి, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ కొడుకులు, వీళ్ళని అరెస్ట్ చేయండి. అసలు ముద్దాయిలను వదిలేసి ఎవడో కొండ మీద ఉండేవాడిని, ఆడ బిస్కెట్లు అమ్ముకుంటాడినవాడిని, లడ్డు కౌంటర్లో పనిచేస్తాడని వాళ్ళందరినీ తీసుకొచ్చి ముద్దాయిలు చూపించడం ఏంటి? చూపించిన 13 మందిలో ఇద్దరే అసలు ముద్దాయిలు. మిగతా 11 మంది కేసుకు సంబంధం లేదు, కుయ్యో మొర్రో అని వాళ్ళ పిల్లలు అందరూ వచ్చి ప్రెస్ మీట్లు అన్నింటిలో పాల్గొని కుయ్యో మొర్రో అని అడుక్కుంటా ఉన్నారు. మీ ఇన్వెస్టిగేషన్ అంత దరిద్రంగా ఉంది. దయచేసి ఇకైనా మేము పోలీసు వాళ్ళకి చెప్పండి, నిజాయితీగా నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్. 3వ తేదీకి వాయిదా పడినట్టు కేసును 31వ తేదీకి వాయిదా వేయండి అని చెప్పి మీరు లాయర్గా విజ్ఞప్తి చేశారని చెప్పి తెలిసింది. అది ఎంత? మేము బెయిల్ వేసిన వాళ్ళు, ఆపోజిషన్ పార్టీ బెయిల్ వేసిన వాళ్ళు అడిగారు 3వ తారీఖు అయితే మరీ లేట్ అవుతుంది, దాంట్లో ఉండే ముద్దాయిలంతా జైల్లో ఉండే వాళ్ళందరూ వచ్చి నేరుగా, లేకపోతే ఇక్కడ కౌంటింగే జరగదు,
మా అభ్యర్థి నాశనం అయిపోతాడు, వాళ్ళు ఉంటేనే కౌంటింగ్ జరుగుతుంది, వాళ్ళు అంత ఇంపార్టెంట్ అని చెప్పేసి అని అడిగారు. అడిగితే దానికి జడ్జి గారు సరే 31వ తారీఖు వేస్తానని చెప్పారు. సిడి ఫైల్ 31వ తారీఖు అంతా తెప్పించే విధంగా వేస్తామని చెప్పేసి 31వ తారీఖు వేశారు. 30వ తారీఖు సిడి ఫైల్ సబ్మిట్ చేయొచ్చు, సబ్మిట్ చేయకుండా పోవచ్చు. అయినంత మాత్రాన వీళ్ళకి బెయిల్ ఇచ్చేస్తారనే వాళ్ళ ఊహలకి దానికి ఇవ్వడేం చెప్పలేము. సార్ మీరు ఇప్పుడు సిట్టు విచారణ చట్టబద్ధంగా జరుగుతూ ఉంది, ఎలాంటి ప్రలోభాలకు లొంగడం లేదు అని సిట్టు విచారణ ఎలా సాగుతూ ఉందని భావించవచ్చండి? యాజ్ ఎ లాయర్గా మీరు ఎలా ఫీల్ అవుతారు? సిట్ విజయవాడ నీతి నిజాయితీ జరగాలని కోరుకుంటున్నాము. కానీ అలాంటి నీతి నిజాయితీ చేసి ఉంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కానీ వాళ్ళ కొడుకుని కానీ పార్టీగా చేసి వాళ్ళకి అరెస్ట్ చేసి చూపించడం వల్ల, కానీ ఇంతవరకు దాన్ని చేయలేదంటే అది నిష్పక్షంగా జరగలేదు అని మేము అనుకుంటున్నాము. నిష్పక్షంగా జరుగుతామని మేము అనుకోలేదు. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాళ్ళు కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్కు లోనైనారు అని మేము భావిస్తున్నాం సార్. నీకు నిష్పక్షం జరిగింది అనుకుంటే యాక్చువల్గా ఆ రోజు మహిళా ఇన్స్లో జరిగిన గలాటలో ఎమ్మెల్యే కానీ వాళ్ళు కొడుకు వాళ్ళ ప్రోద్బలంతో ఇవన్నీ చేశారు. అవన్నీ చేసినప్పుడు అసలు నిధులను ఎవరైతే ఎంకరేజ్ చేశారో వాళ్ళని అరెస్ట్ చేసి చూపించాలి కదా. ఇంతవరకు వాళ్ళ పేర్లు లేదు ఇక్కడ. అంటే పేరు లేదంటే అర్థం ఏమని, ది అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ రూలింగ్ పార్టీ. అది పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద జరిగినటువంటి కేసు విచారణ నేపథ్యంలోనే ఇవాళ వాయిదా పడింది. ఈ వాయిదా ఈ నెల 31కి వాయిదా వేసినట్టుగా అది లాయర్లు అయితే పేర్కొంటున్నారు. వీడియో జర్నలిస్ట్ మనీతో రవి, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.